జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతా की జై. మన జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం కాపాడుకోవాలి. జై హింద్, జై జవాన్, జై హింద్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఒక ప్రౌడ్ని ఫీల్ అవ్వండి. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ అని ఒక ప్రౌడ్ని అయితే ఫీల్ చేయండి. కామెంట్లో మాత్రం తప్పకుండా ఐ ఆమ్ ఎన్ ఇండియన్ అని ప్రౌడ్గా రాయండి. నేను ఐ ఆమ్ ఇండియన్, ఐ ఆమ్ ఏ ఇండియన్ అనేది రాస్తా. జై జవాన్ జై హింద్, జై కిసాన్, వందే మాతరం, భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మన అఖండ భారతదేశం ఎలా ఉండేది ఒకసారి చూడండి. అప్పటి కాయనైతే చూపిస్తాను. మన 1947 కంటే ముందు కాయనైతే చూపిస్తాను చూడండి. ఇదంతా అఖండ భారతదేశం అన్నట్టు చూడండి. ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్, పైన వచ్చి పాకిస్తాను, ఇక్కడ వచ్చి బంగ్లాదేశ్ అన్ని కలిసి ఉన్నప్పుడు మన ఏమంటారు, మన అయితే అఖండ భారతదేశం ఇలా ఉండేది. ప్రస్తుతం అయితే ఈ విధంగా అయితే మారిపోయింది చూడండి. ఇది కూడా అయితే అప్పుడు బాగుందా లేదా ఇప్పుడు బాగుందా భారతదేశం అనేది ఒకసారి మీకు కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు అఖండ భారత్ని కోరుకుంటున్నారా లేదా ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండడం మీరు ఇష్టపడతారా కూడా కామెంట్ చేయండి. మీరు మీ ఉద్దేశం మాత్రం చేయండి. ఓకేనా? నాకు తెలిసి అయితే ఇప్పుడున్న భారతదేశం అయితే చాలా బాగుంది. అఖండ భారతదేశం ఉంటే అప్పటి లెక్క ఉంటే మాత్రం చెప్పలేం. వాళ్ళు విడిపోయారు, ఇస్లామిక్ కంట్రీగా విడిపోయారు కాబట్టి ఒక పని అయితే అయిపోయింది. మళ్ళీ అఖండ భారతదేశంగా కలవమంటే మాత్రం కుదరని పని. ఎందుకంటే పాకిస్తాన్ చూస్తున్నారు కదా, పాకిస్తాన్లో టెర్రరిజము, ఇక్కడ బంగ్లాదేశ్లో దాడులు, వాటికి మనకు కుదరదు. కాబట్టి అఖండ భారతదేశాన్ని మనం కోరుకోవడం చాలా వేస్ట్, తప్పది. ఎందుకంటే మిగతా ఇస్లాం కంట్రీస్ వచ్చేసి అఖండ భారతదేశం కలవడం అంటే అది సాధ్యమైతే కాదు. వాళ్ళు కలవరు కూడా. ఒకవేళ కలవాలని ఉంటే మాత్రం వాళ్ళు విడిపోయకపోయేది. ఇదైతే చూడండి నాణ్యము. ఈ నాణ్యం ప్రస్తుతానికైతే ఈ నాణ్యం గురించి మాట్లాడదామని వచ్చినా నేను. నాకైతే అఖండ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ నాణ్యం అయితే ఇలా ఉండేది. పైన పాకిస్తాను, పక్కనేమో ఈస్ట్ బంగ్లాదేశ్, రెండు అన్ని కలిసి మన మ్యాప్ అయితే ఈ విధంగా ఉండేది, చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ విధంగా అయితే ఉంది భారతదేశము. ఈ వీడియో మీకు ఇండియాకి స్వాతంత్రం కంటే ముందు అయితే ఇవన్నీ దేశాలన్నీ కలిసి ఉండేటి. తర్వాత ఇవన్నీ వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళ ఇస్లామిక్ రాష్ట్రాలుగా దేశాలుగా విడిపోయినాయి. ముందుగా అయితే పాకిస్తాన్ అయితే విడిపోయింది, తర్వాత అయితే బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ ప్రకారంగా విడిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మన భారతదేశం అయితే ఈ విధంగా అయితే ఉన్నది. ఇప్పుడు ఉన్న ఆకారం అయితే చాలా బాగా అయితే ఉన్నది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన కాశ్మీర్ని మనం అయితే కాపాడుకోవాలి. ప్రజెంట్ దానికోసమే మనం చాలా ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే మన ఇంటికి ఒకళ్ళు అయితే సైన్యంలో చేరాలి, పోరాడాలి పాకిస్తాన్తో. మన జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం కాపాడుకోవాలి. జై హింద్, జై జవాన్, జై హింద్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఒక ప్రౌడ్ని ఫీల్ అవ్వండి. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ అని ఒక ప్రౌడ్ని అయితే ఫీల్ చేయండి. కామెంట్లో మాత్రం తప్పకుండా ఐ ఆమ్ ఎన్ ఇండియన్ అని ప్రౌడ్గా రాయండి. నేను ఐ ఆమ్ ఇండియన్, ఐ ఆమ్ ఏ ఇండియన్ అనేది రాస్తా. జై జవాన్ జై హింద్, జై కిసాన్.